హాయ్, ఈ వీడియోలో మనం గూగుల్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అంటే యువర్ ట్యాక్స్ ఫామ్ విల్ ఎక్స్పైర్ దిస్ ఇయర్, అప్డేట్ ఇట్ ఇన్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ టుడే అని చెప్పి మనకి మెసేజ్ వచ్చింది. యాక్చువల్గా January 1 తోటి 2025 January 1 తోటి అంతకుముందు నేను సబ్మిట్ చేసిన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్పైర్ అయిందంటే దాన్ని ఒకసారి రెన్యువల్ చేయమంటున్నారు అన్నమాట. క్రియేటివ్ ఎక్స్పైర్ ట్యాక్స్ ఫార్మ్స్ కుడ్ సి డిక్లైన్ అని నెక్స్ట్ ఇయర్, రైట్? సో అంటే ఇది ఇప్పుడు వచ్చింది నాకు మెసేజ్. ఎప్పుడు వచ్చింది? November 22, 2024 నాడు వచ్చింది. ఒక 2 నెలల క్రితం. నేను సబ్మిట్ చేయలేదు. దాన్ని ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మీరు మీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ 3 మెసేజ్లు ఉన్నాయి మొత్తం నాకు. సో యాక్షన్ రిక్వైర్డ్, దేర్ ఈజ్ సంథింగ్ టు చెక్ ఇన్ యువర్ యాడ్సెన్స్ పేమెంట్ అకౌంట్ అని చెప్పి, ఇది నాకు నార్మల్ యాడ్సెన్స్ అకౌంట్, ఓకేనా. రెండోది వచ్చేసి యూట్యూబ్, ఓకేనా. దిస్ సంథింగ్ టు చెక్ ఇన్ యువర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ పేమెంట్స్ అకౌంట్, రైట్. సో గో టు పేమెంట్స్ మీద క్లిక్ చేస్తున్నాను, రైట్. సో రైట్, సో ఇక్కడ చూసుకున్నట్టయితే సబ్మిట్ న్యూ ఫామ్, యాడ్ ట్యాక్స్ ఇన్ఫో. ఇక్కడ చూడండి, యువర్ ట్యాక్స్ ఫామ్ ఎక్స్పైర్డ్ అని 1/1/2025. గూగుల్ మే నీడ్ విత్ హోల్డ్ టు 30% యువర్ పేమెంట్స్. ఓకే, సో 30% కానీ లేకపోతే కంప్లీట్ గా కానీ వీళ్ళు బ్లాక్ చేస్తారంట. అంతే, మనం యాడ్ ట్యాక్స్ ఇన్ఫోని యాడ్ చేయాలి. ఓకే, రైట్. స్టార్ట్ ఫామ్. సో బిజినెస్ టైప్ ఇండివిజువల్. సో డూ యూ హ్యావ్ ద పర్మనెంట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సింగపూర్? నో. ఆర్ యూ రిజిస్టర్డ్ ఫర్ సింగపూర్ గూడ్స్ ట్యాక్స్? నో. ఓకే, సో ఇది ఆప్షనల్ అడుగుతుంది. ట్యాక్స్ ఎగ్జాంప్షన్స్. సో యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ట్యాక్స్ ఎగ్జాంప్షన్స్? నో. యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అదర్ ఎగ్జాంప్షన్స్, లోయర్ ట్యాక్స్ రేట్స్? నో. ఓకే, సో సబ్మిట్. సో ఇక్కడ చూడండి, స్టేటస్ యాక్సెప్టెడ్, సబ్మిటెడ్ Jan 7, 2020, నెవర్ ఎక్స్పైర్స్. ఓకే, ఎక్స్పైర్ అని నెవర్ ఎక్స్పైర్స్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఒక యూట్యూబ్ పేమెంట్స్ అకౌంట్ని మనం యాక్టివేట్ చేసాం. అలాగే మనది వెబ్సైట్, ఓకేనా. మనకి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ వెబ్సైట్స్లో యాడ్స్ వస్తాయి కదా, అది వేరుగా ఉంటుంది. ఓకే, దాన్ని కూడా మనం యాక్టివేట్ చేద్దాం. గో టు పేమెంట్స్, రైట్.